నమస్తే అండి. నమస్తే సార్. శుద్ధపూస సజ్జల. అవును, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి కారు కూతలన్నీ కూసేవాడు. మొన్న ఈ మధ్యన కూడా రీసెంట్గా కూడా ఒకటి మాట్లాడాడు. మనం అనుకుంటున్నాం వీళ్ళందరూ రెడ్ బుక్లో ఉన్నారు, వీళ్ళందరినీ ఎవరు ఏం చేయట్లేదేంటి, లోకేష్ గారు పట్టించుకోవట్లేదు ఏంటని మనం అనుకుంటానే ఉన్నాం. కానీ ఆ రెడ్ బుక్ ప్రతిరోజు పనిచేస్తుంది. ఇవాళ సజ్జల భయంకరమైన దోపిడీ, అది కూడా ఫారెస్ట్ ల్యాండ్, అది కూడా కడప జిల్లాలో, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో. ఏంటి దోపిడీలు వీళ్ళు? ఒకసారి వినిపిస్తాను చూడండి. 42 ఎకరాల్లో పెద్ద విల్లా కట్టేసుకున్నాడంట, ఫామ్ హౌస్ అంట, పెద్ద ఫామ్ హౌస్. ఆయన కుటుంబం ఎంత, ఆయనంతా ఒకప్పుడు సైకిల్ మీద న్యూస్ పేపర్లు అమ్ముకున్నాడు. అవును, సజ్జల రామకృష్ణారెడ్డి ఈనాడు పేపర్లు సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి పేపర్ కట్టలు ఇసురుతా ఉండేవాడు. అవును, ఆ స్టేజ్ నుంచి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వందల వేల కోట్ల అధిపతి అయిపోయాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా సజ్జల సోదరులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏకంగా అటవీ భూమిని కబ్జా చేశారు. కాలువలు, గుంటలు కూడా ఆక్రమించారు. మొత్తం 206.13 ఎకరాల భూమి ఉంది. ఇందులో పట్టా భూమి 146.75 ఎకరాలు, ప్రభుత్వ భూమి 10.2 ఎకరాలు, డీకేటీ 5.14 ఎకరాలు, చుక్కల భూమి 2.02 ఎకరాలు ఉన్నాయి. అటవీ భూమి 42.20 ఎకరాలను ఆక్రమించేశారు. ఇందులో మామిడి, నేరేడు, టేకు, ఇతర పంటలు సాగు చేశారు. కడప శివారులో కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములు కొట్టేశాడండి. గవర్నమెంట్ ల్యాండ్స్ కొట్టేసి పెద్ద విల్లా, ఫామ్ హౌస్, బ్రహ్మాండమైన టేకు మొక్కలు ఇవన్నీ వేసుకొని చక్కగా అనుభవిస్తున్నాడు. కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని గవర్నమెంట్ దొరికేశాడండి. అవును, సజ్జల రామకృష్ణారెడ్డికి మీద డైరెక్ట్ గా కేసు అవుతుంది. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, కేంద్ర సంస్థ, మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కేసు. ఈ ఫారెస్ట్ ల్యాండ్ ని టచ్ చేసినోడు సాధారణంగా వదిలిపెట్టరండి ఎవరైనా సరే. అవును, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా బొక్కలోకి వెళ్తాడు. ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మినిస్టర్ ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మన జీవితంలో ఇక అడు వెళ్తురు చూడలేడు, ఇక జైలు ముఖం తప్పితే బయటికి రాడు. నాకు ఒక తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉన్నది అన్నట్టు క్లారిటీగా ఈ ద్వయానికి చిక్కారు సార్. ఎవరు? నారా లోకేష్ గారు రెడ్ బుక్, దాని పాటుగా అది పనిచేస్తుంది. ఆ శాఖ అంటే మిగిలిన శాఖల్లో కూడా అవినీతి ఉన్నది బై డిఫాల్ట్ గా. కానీ మొదటగా పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి లోపల బొక్కలేక పోబోతున్నాడు. స్పష్టంగా అర్థమవుతుంది రెడ్ బుక్ ఎంత బాగా పనిచేస్తుందో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను. మనం చూసినట్లయితే సార్, అపూర్వ సహోదరులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అపూర్వ సహోదరులు గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా చూసాను వాళ్ళిద్దరిని ఆలింగనం చేసుకుంటే, ఈయన వైట్ షర్ట్, ఆయనేమో బ్రౌన్ కలర్ స్వెటర్ వేసుకుని లోకేష్ గారు. ఓకే, ఇద్దరు ఆలింగనం చేసుకోవడం, వాళ్ళ చేతుల్లో పడ్డాడండి ఇది. కర్మగాలికి అదేమో సార్, దానికి లింకు కనిపించే విధంగా కనిపిస్తుంది నాకైతే. నిన్న నా మీటింగ్ కూడా ఆ రెడ్ బుక్, ఆయన పవన్ కళ్యాణ్ గారు ద బెస్ట్ కాంబినేషన్. అయితే సార్ ఇక్కడ ఇదంతా ఈ కబ్జా ఎక్కడ చేశాడు? కడప అంటే జగనన్న అడ్డ, కడప గడ్డ అంటారు కదా, అది కడప గడ్డ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అక్కడ వచ్చి ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి 200 చిల్లర ఎకరాలు కబ్జా చేశాడంటే జగన్మోహన్ రెడ్డికి పాత్ర లేకుండానే ఉంటుందా సార్? లాగితే డైరెక్ట్ గా ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా లాగితే బాగుండు సార్. మీరు చూస్తే ఆ కుటుంబంలో 4 మనుషులు సార్. సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి, వాళ్ళ కోడలు, ఈయన సతీమణి. 4 మనుషులకి ఈయన ఏమి సమాజానికి ఏమి మెసేజ్ ఇద్దాం అనుకున్నారు. కానీ మైసూరు రాజా సార్ ప్యాలెస్, బెంగళూరులో మైసూరు రాజా ప్యాలెస్ 33 ఎకరాలు. ఓకే, దాన్ని తలదన్నే విధంగా 33 ఎకరాలు. అవును సార్, అంత పెద్ద ప్యాలెస్. అవును, మైసూర్ రాజా ప్యాలెస్ అని మనం ఎప్పటి నుంచో గొప్పగా చెప్తా ఉంటాం, మనం తెలియక చూసాను కూడా, చాలా బాగుంటుంది. 33 ఎకరాల్లోనే సార్ దాని విస్తీర్ణం ఉండేది. అదే పెద్దది, గొప్పగా చెప్పుకుంటారు. అయితే మన రాజావారు, మన ఆంధ్ర రాజావారు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లు అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. అందుకు అదే బెంగళూరులో దాన్ని మైసూర్ రాజా ప్యాలెస్ తలదన్నే విధంగా గొప్పలకు పోయి, కీర్తికి పోయి 38 ఎకరాల్లో కట్టుకున్నాడు సార్ బెంగళూరులోని యలహంగా ప్యాలెస్. ఓకే, దాన్ని శత్రు దుర్భేద్యం అంటారు. మిలిటరీ వాళ్ళు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని రీచ్ అవ్వాలంటే, యలహంగా ప్యాలెస్ నుండి జగన్మోహన్ రెడ్డి రీచ్ అవ్వాలంటే తుపాకులని వాటికి పని చెప్తా ఉన్నా కూడా 2 గంటల సమయం పడుతుందండి సార్ వీళ్ళు ఆ పాయింట్ రీచ్ అవ్వాలంటే. దాని పేరే
వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచే రాజశేఖర రెడ్డి టైం నుంచే ఓకే శత్రు దుర్భేద్యం అని ఓకే దానికి ఇంకో పేరు శత్రు దుర్భేద్యం అంటే ఏ యొక్క శత్రువు రీచ్ అవ్వడము అసంభవం అని. అసంభవం పెద్ద ప్యాలెస్ అది. అవును, అందుకు పోలిస్తే మిలిటరీ వాళ్ళని చెప్పినా కానీ ఈ సిబిఐ వాళ్ళు ఈడీ ఇవన్నీ అసలు టచ్గా చేయలేరు జగన్మోహన్ రెడ్డిని. ఓకే అసలు వీళ్ళు పంపించే నోటీసులు కూడా ఆయనకి రీచ్ అవ్వవు. ఈ లాలో లొసుగులు ఉంటాయి కదా సార్, నాకు రీచ్ కాలేదు అని చెప్తారు సింపుల్ గా. నెలల తరబడి పోతా ఈలో బెయిల్ తీసుకుంటారు. ఇవన్నీ అందుకు కట్టుకున్నారు ఆ యలహంక ప్యాలెస్. ఓకే దాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు ఈయన ఏటు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓకే ఎక్కడ స్వయం కడపలో కట్టాడు. నాకు డౌట్ వస్తుంది అసలు అది ఈయన కోసం కట్టుకున్నాడా ప్యాలెస్ల పైన మక్కువ ఎక్కువ ఉండే జగన్మోహన్ రెడ్డి కోసం కట్టించాడా అనేది. ఓకే దానికి ఒక నానుడిగా సార్ జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే వంత పడతారో ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళు బొక్కలేకపోవడం ఖాయం. ఆ టోకెన్ ఈయనకు వచ్చేసింది అది సజ్జల రామకృష్ణారెడ్డికి. ఎంత సార్ 1,40,00,000 జీతం ఇస్తున్నారు ఎవరికి సజ్జల రామకృష్ణారెడ్డికి. అది సరిపోనట్టు ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము అది సరిపోనట్టు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడికి తెలియకుండా పేరు నాని అంత అవినీతి చేసింటాడు సార్. ఏటు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి అందజేస్తా ఉంటాడు. అయ్యా ఈ శాఖలో ఆ మాదిరి అవినీతి జరుగుతుంది అని చెప్పాలి. వీళ్ళు బాధ్యత. ప్రధాన సలహాదారు అంటే ఏంది పని, అదే కదా పని. అందుకు ఈయన అవినీతికి డైరెక్షన్లు ఇచ్చేవాడు కాబట్టి 1,40,00,000 డబ్బులు తీసుకునేవాడు జీతం. 10 లక్షలు 5 లక్షలు అయినా ఒక రకం. 1,40,00,000 అవినీతిని ప్రేరేపించే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి నుంచి దీంట్లో జాయిన్ అయినాడు సార్. ఏది గవర్నమెంట్కి ఉత్తమమైన సలహాలు ఇచ్చారని ఉత్తమ సలహాదారుడు జాయిన్ అయినాడు. అప్పటి నుంచి సాక్షి నుంచి ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి 1,40,00,000 జీతం తీసుకున్నాడు. ఈయన ప్రధానమైన పని ఏంది, ప్రతి శాఖలో ఉండే అవినీతి జగన్మోహన్ రెడ్డికి పర్సంటేజ్తో చేరవేయడం ఈయన పని. అందుకు హడావుడిగా చేయలేం కదా, అందుకు కూల్గా ప్యాలెస్ కావాలా. ఈ 38 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కదా యలహంకలో. ఈ కడపలో 42 ఎకరాల ప్యాలెస్ సార్. ఇంకేడ చూసింటాం ఇటోళ్ళని. 42 ఎకరాల ప్యాలెస్ అంత ఆశామాషిగా కట్టగలుగుతారా? జేబు దొంగలు సార్ వీళ్ళందరూ. ఇప్పుడు పేరు నానికి సంబంధించి అక్కడి నుంచి డబ్బులు వస్తాయి. ఏది రేషన్ బియ్యం పందికుక్కలు అలా అక్కడ తింటా ఉంటే పౌర సరఫరాల శాఖ నుంచి కొడాల నాని నుంచి వస్తుంది. దేవుడి దగ్గర టికెట్లు అమ్ముకునేందుకు రోజా నుంచి వస్తుంది. ఏది ఈ యొక్క సార్ ప్రభుత్వం నుంచి డబ్బులు తినడమే కాదు, 2 సెక్టర్లు విడుదల రజనీ గురించి ఆలోచన చేస్తే ప్రభుత్వం నుంచి మీరు 10 లక్షలు ఇచ్చే నేను ఈ యొక్క పై పోస్టులోకి పంపిస్తాను. ఏది వైద్య శాఖలో కొత్తగా జాబులు మీరు 5 లక్షలు ఇస్తే మీకు జాబు, 25 లక్షలు తీసుకున్నది, ట్రాన్స్ఫర్లకి పలానా మొత్తంలో డబ్బులు తీసుకున్నది. ఇవన్నీ పక్కన పెడితే దీనిలో నుంచి అధికాధికంగా ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డికి డబ్బులు వస్తున్నాయి వైద్య శాఖలో. అందుకు డబ్బులు డబ్బు 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 సార్ ఎత్తుకుంటేనే గవర్నమెంట్ డబ్బులు దొబ్బుతున్నారు ఆల్రెడీ. అది కాకుండా పాపం ఆయన మల్లెల రాజేష్ అని ఆయన కాడ నీకు టికెట్ ఇప్పించాను ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి ఆయన కాడ 6 కోట్లు తీసుకున్నా. ఈ మధ్య వాళ్ళ మరిదంట ఏదో ఒక పెద్ద స్టోన్ క్రషరు ఆ బిజినెస్ వాళ్ళ కాడికి పోయి 2,10,00,000 ఆడ తెరిస్తే వినీతే సార్, తెరిస్తే వినీతి. ఈ ప్రతి దాంట్లోనూ ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డికి పర్సంటేజ్ అనేది వస్తుంది. మొత్తం 200 ఎకరాల్లో 42 ఎకరాల్లో ప్యాలెస్ కడుతున్నాడు. ఆయన కర్మ ఏంటంటే సీదా పవన్ కళ్యాణ్ గారికి దొరికిపోయినాడు. అది అటవీ శాఖ అంటే అది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కాదు సార్, దేశద్రోహం కేసు కింద వస్తుంది. ఆల్మోస్ట్ అది దేశాన్ని వెనుపోటు పడిచింటాయి కదా సార్. ఇప్పుడు చూడండి, మైసూర్ రాజా ప్యాలెస్ 33 ఎకరాలు అన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ 38 ఎకరాలు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్యాలెస్ 42 ఎకరాలు. ఇప్పుడు ఆయన ఏమో 1,40,00,000 జీతం తీసుకుంటున్నాడు ప్రభుత్వం దగ్గర 5 ఏళ్ళ నుంచి ప్రజల సొమ్ము. అవును. మరి ఏంటంటే ఆయన చొక్కా చూస్తేనేమో 300 రూపాయలు చొక్కా వేస్తాడు, ప్యాంటు చూస్తేనేమో 600 రూపాయలు ప్యాంట్ వేస్తాడు, ఎక్కడో మట్టి పనులకి వెళ్ళే కూలీలాగా కనపడతాడు. చూడటానికి అమాయకంగా ముఖం పెట్టి అసలు ఆడి ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే ఆడు ఇంత పెద్ద దొంగ, ఇన్ని దొంగతనాలు చేశాడంటే ఎవరు నమ్మను కూడా నమ్మరండి అని చూసి. అదేంటి పిల్లోడు చాలా మంచి పిల్లోడు ఉన్నాడు, గాంధీ తాత మాత్రం సార్ సౌమ్యంగా ఉంటాడు, పిన్ను పెట్టుకొని ఈడ దొంగతనాలు చేసింది, ఇన్ని దొంగతనాలకి అన్నిటికీ ఈడ కారణం అని అంటారండి చూస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అంత తెలివి తక్కువ, ఇట్లా టోడు కాబట్టి అట్టు టోడు పెట్టినాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, అదేదో 300 రూపాయలు తెల్ల చొక్కాను, నాకు పేపర్ లేదు, నాకు సొంత టీవీ లేదు, మీ బిడ్డను మీరే కాపాడుకోవాలా, ఇట్లాంటి చెప్తాడు. ఆఖరికి పిజ్జాలో బర్గర్లకి 9-12 కోట్ల లాగా ఖర్చు పెట్టాడు. ఈయనకు పేపర్ ఉండదు, ఏమి ఉండదంట. పెన్నుల కోసం అని చెప్పి సార్ జీతం రూపాయి, పాపం జీతం రూపాయి. సార్ ఈయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జీతగాడికి 1,40,00,000 ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత డబ్బులు రావాలా? ఇది ఏంటంటే ప్రజల ముఖాన్ని కుక్క బిస్కెట్ ఇసిరేస్తారు సార్. మైండ్ డైవర్షన్ లో భాగంగా. అవును,
ఈ 200 ఎకరాలంటే నువ్వు నేను కాదు, మన స్నేహవర్గం అంతా కూర్చొని ఒక 30 ఏళ్ళు కష్టపడినా 200 ఎకరాలు సంపాదలేం. దట్స్ ద పార్ట్ ఆఫ్ దేర్ మాస్టర్ మైండ్ సార్. కాబట్టి అదే మీరు చెప్పినట్టు ఆ ముతక డ్రెస్సు, ఆ ప్యాంటు, ఆ పెన్ను వేసి అట్ట టోల్ని మీడియా ముందు కూర్చొని పెట్టేస్తాడు. చాలా అమాయకంగా ముఖం పెట్టుకొని కనిపిస్తాడు మనిషి. ఆయనేమో ఆ మాదిరి కూల్గా ఉండాలా, కార్యకర్తలు అయితే రెచ్చగొట్టేస్తారు. వైసీపీ వాళ్ళు అందరూ రోడ్లోకి రండి, మీరు గొడవలు పెట్టండి, గొడవలు కానివ్వండి, ప్రభుత్వం మనది ఏదో ఒక రోజు రాకపోతుందా మనం చూపిపోతాం అంటే అప్పుడు దాకా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే పాపం వాళ్ళ కార్యకర్తలను అన్యాయంగా ₹1 సంపాదించుకొని ఇలా కాంట్రాక్ట్లన్నీ ఇచ్చారు, దానికి బిల్లులు పే చేయలా, డబ్బులు యాడికైనా పోయినాయంటే ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డికి 1,40,00,000 జీతం రూపంలోనే నేను చెప్పిన ఈ శాఖలన్నీ ఉన్నాయి కదా సార్, పెద్ద పెద్ద వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకున్నారు, కార్యకర్తలు అన్యాయం అయిపోయినారు. ఇంకో పక్కన నిన్న ఒక్కొక్కడు పార్టీలు మారేవాళ్ళు మారిపోతున్నారు. అవును, అనిల్ కుమార్ యాదవ్ని ఆ నెల్లూరు నుంచి నిన్న ఎవరో విలేకరులు మాట్లాడుతుంటే రాజకీయాలు నా దగ్గర మాట్లాడకండి, నేను రాజకీయాల నుంచి స్వస్తి పలికేసాను అన్నాడు. ఆయనేమో తిరుపతి లడ్డీ కేసులో వైష్ణవి డైరీ అని చెప్పి ఆ డైరీలో ఇరుక్కున్నాడు ఆయన. ఈయన కూడా కొన్ని 100 లారీలు తిరుపతి లడ్డూల కోసం పంపించాడు ఉన్నాడు. అవును, జగనన్న శిష్యులు సార్ వాళ్ళందరూ. వీళ్ళంతా అసలు దేశం రాజుకోవడానికి పుట్టినట్టు ఉన్నారు వీళ్ళంతా. వాళ్ళ స్వభావమే అంత అట్టటోలం కాబట్టి వాళ్ళని ఏరుకోరి పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క గోరంట్ల మాధవు, ఈ యొక్క అంబటి, రోజా ఇట్లాంటి వాళ్ళు లైఫ్ టైం జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తానే ఉంటాడు. వాళ్ళు ఓడిపోతారని కూడా తెలుసు. ఎందుకంటే ఆ యొక్క నేచర్ ఉంటేనే పార్టీలో టికెట్ రావడానికి అర్హులు. మిగిలిన వాళ్ళు ఎక్కువ రోజులు నిమ్మలేరు, ఆ త్రిపులర్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ. కాబట్టి నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో ఈ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నేను రాజకీయాలు మాట్లాడనని గ్యాపులు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక 5-6 నెలలు టైం ఉన్న వచ్చితే స్వామి బయట ఉందాం ప్రశాంతంగానే. ఎవరైనా స్పీడు అయితే వాళ్ళ టోకన్ భిన్న ఖాయమైపోతుంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, పేరునాని ఇట్లాంటి వాళ్ళు టైం స్పీడప్ అయిపోయినాయి. ఇది సార్ ముఖ్యమైన విషయం ఇవాళ. ఇంకేందో లేని కొడుకులు పెళ్ళాలు కూడా బయటకు వచ్చేస్తున్నారు, ఇక వీళ్ళని దాటుకొని వెళ్ళిపోతుంది. కొడుకు అన్న తప్పించుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. నువ్వు ఎంత వేల కోట్లు భార్య 1000 కోట్లు సంపాదించి ఏం లాభం బా? నేను అడుగుతున్నా, 1000 కోట్లు సంపాదిస్తావు, నువ్వు మనసు ఎంతకి నిద్రన్న బాగలుగుతావా? అన్ని దేవుడు చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తారు. ఫైనల్ పవన్ కళ్యాణ్ గారు కూడా దేవుడు, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తారు. బాగానే. ఓకే అండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.